హాయ్ అండి అందరికీ. ఈరోజు మీతో ఒక రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అదేంటండి జీరా రైస్ రెసిపీ. సో అది ఎలా చేయాలి ఏంటి అయితే మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని మనకు కావాల్సినంత జీరా యాడ్ చేసేసి అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మనం కావాల్సినంత రైస్ ఉడకబెట్టుకుంటాం కదా, సో మనకి ఎంత సరిపోతుందో అంత రైస్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని, మీకు పసుపు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో లేదు అంటే ఇలా చేసుకున్నా బాగుంటుంది. సో మొత్తం మిక్స్ చేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం నార్మల్గా కలిపామా లేదా అన్నట్లా కలిపిస్తే స్ప్రెడ్ అవ్వదు, అంత టేస్ట్ కూడా ఉండదు. సో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో కూడా ఉంటుంది, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ పిల్లలకి టిఫిన్ బాక్స్లో, హస్బెండ్కి టైం లేనప్పుడు బాక్స్లో పెట్టొచ్చు, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.